సో ఈ మధ్య గట్ హెల్త్ అంటున్నాం కదా సార్. ఇప్పుడు ఈ గట్ హెల్త్కు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు కానీ లేదా ఈ కిడ్నీ సమస్యలకు కానీ ఏమైనా సంబంధం ఉందా? గట్ హెల్త్ అనేది యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్. లైక్ ఆహార పదార్థాల గురించి చెప్పిన డౌట్ వచ్చినప్పుడు మనం ఒకటే ఆలోచించాలి. మన తాత ముత్తాతలు ఏం తినేవాళ్ళు, అది తింటే ఇంకేం ఆలోచించక్కర్లేదు. సో ఎక్కువ కూరలు, ఎక్కువ పండ్లు, అన్ప్రాసెస్డ్ అన్కెమికల్డ్ ఫుడ్ తింటూ ఉంటే గట్కి ఏం ప్రాబ్లం ఉండదు. గట్ హెల్త్ గురించి ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ తిండి వల్ల. ప్రిజర్వ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, వీటన్నిటి వల్ల గట్ ఎఫెక్ట్ అవుతుంది. గట్లో అంటే గట్ అంటే ఆహార నాళిక. వీడు అన్నం ఎలా జీర్ణం అవుతుంది? ఎంజైమ్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల. ఈ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది తప్పితే అక్కలేని పదార్థాలు ఎక్కువ తయారవుతాయి, అవసరమని తయారవు. కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాని డైజెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీలో తయారయ్యే రాళ్ళు ఆక్సలేట్స్ అనే పదార్థంతో తయారవుతాయి. ఆక్సలేట్స్. సో శరీరంలో ఉన్న ఆక్సలేట్స్ని ముఖ్యంగా ఈ బ్యాక్టీరియానే డైజెస్ట్ చేస్తాయి. ఆ తర్వాత లివర్ డైజెస్ట్ చేస్తుంది. సో గట్ హెల్త్, బ్యాక్టీరియా హెల్త్ సరిగా లేకపోతే ఇవన్నీ సరిగా మెటబలైజ్ కాకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. గట్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ హెల్త్. మనిషి ఉత్సాహంగా ఉండాలన్నా, కిడ్నీస్ హెల్తీగా ఉండాలన్నా, లివర్ హెల్తీగా ఉండాలన్నా కూడా తిండి సరిగా ఉండాలి. మనం మెషిన్లో వేసే ఫ్యూలే దానికి కారణం. సో ఫుడ్ కరెక్ట్గా ఉంటే అన్ని అవయవాలు సరిగానే పనిచేస్తాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.